నమస్తే అందరికి. నేను మీ సోకాల్డ్ బక్కపురాని. నేను మా ఫ్రెండ్స్ కలిసి పెద్ద మూవీకి వెళ్ళినాం. ఇక మూవీ అయిపోగానే బండ్లు వేసుకుని హైదరాబాద్ మొత్తం తిరిగినాం. ఇక కొంచెం ఆకలి అవుతుందని చెప్పి ఐస్ క్రీమ్ అని కనిపిస్తే ఐస్ క్రీమ్ తిన్నాం. అండ్ ఇంకా మంచిగా ఏమైనా తిందామని చెప్పేసి మొత్తం తిరిగినాం. చాలా సేపు తిరిగినాం కానీ ఫుడ్ ఎక్కడ దొరకలేదు. ఇక మార్నింగ్ 5 o'clock మళ్ళీ చార్మినార్కి వెళ్ళినాం. ఇక అప్పటికి నయాబ్ హోటల్ ఓపెన్ చేసారు. ఇక అక్కడ ఫుల్ గా తినేసి బండ్లకనే పార్కింగ్ చేసి మెల్లగా నడుచుకుంటూ టైం పాస్ చేసుకుంటా చార్మినార్కి వెళ్ళినాం. ఇక మెల్లగా అట్లా టైం పాస్ చేసుకుంటా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయినాం. ఇక భోనికి వచ్చేసరికి 7:30 అట్లా అయింది. అయితే వాళ్ళ కాలేజ్కి వెళ్ళే పని ఉండే. మా కాలేజ్ సార్ వాళ్ళు కాలేజ్ లో కొంచెం వర్క్ ఉందంటే రమ్మన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అనుకుని వెళ్దాం అనుకున్నా. కొంచెం నైట్ మొత్తం నిద్రలేదు కదా, సో హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఇక హాఫ్ అన్ అవర్ అనుకుని 2 hours అనుకున్నా. సార్ వాళ్ళు 10 o'clock అట్లా క్యాంపస్ కి రమ్మన్నారు. కానీ మెల్లగా 12:30 అట్లా పోయినా. ఇక క్యాంపస్ పోయి చూస్తే క్యాంపస్ లో ఎవరు లేరు. ఇక సార్ కి ఒకసారి కాల్ చేస్తే సార్ నుండి ఎవరు ఏమొద్దు రేపు రమ్మన్నాడు. సరే అని చెప్పి మా ఫ్రెండ్ పీజీ హాస్టల్ కి వచ్చేసిన. ఇక మంచి సాయంత్రం వరకు పడుకున్నా. ఇక మెల్లగా 6:30 అట్లా లేచిన. అయితే నేను మా ఫ్రెండ్స్ కలిసి బయట రూమ్ తీసుకుందాం అనుకున్నాం. ఇక రూమ్ చూద్దామని బయటకు వెళ్ళినాం. బహదూర్పల్లి సైడ్ కొన్ని రూమ్స్ చూసినాం. ఇక అట్లనే దారిలో ఒక జిమ్ చూసినాం. జిమ్ అయితే చాలా బాగుంది. ఇక మొత్తం తిరిగేసి ఇక కొంచెం చికెన్ తీసుకొని పీజీకి వచ్చేసినాం. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ పీజీ హాస్టల్లోనే ఆంటీ చికెన్ కర్రీ కుక్ చేసి ఇచ్చింది. ఇక మంచి డిన్నర్ కంప్లీట్ చేసుకొని పడుకున్నాం.